ఈ వీడియో ద్వారా కాకరకాయ మసాలా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: కాకరకాయలు ½ కేజీ, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, పసుపు ½ టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత, ఆయిల్ 1 కప్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్, వెల్లుల్లి రేకులు 10, కొత్తిమీర కొంచెం, కారం 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా కాకరకాయలను తీసుకొని వాటిని ఇలా పీల్ చేసి పెట్టుకోండి. తర్వాత కొంచెం పెద్ద సైజులో ముక్కలను కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కాకరకాయ ముక్కలు, పెరుగు, పసుపు, సాల్ట్ వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత ముక్కలలో వాటర్ అంతా పోయి ఇలా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముక్కలను చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలను డీప్ ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రేకులు వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల పేస్ట్ వేసి కలుపుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, కారం వేసి కలపండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసి కలిపి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా ఫ్రై రెడీ అవుతుంది. మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.